అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మేము ముందుకు వచ్చానండి. నిజంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయాలు ఒక్కొక్క రకంగా ఉన్నాయి. ఒక్కొక్క రాజకీయం ఒక ఎత్తుగడ, ఒక అభ్యర్థి ఒక్కొక్క రకంగా ఉన్నాడు. కాబట్టి ఈ ఎన్నికల తంత్రంలో, ఈ ఎన్నికల కుతంత్రంలో ఎన్ని రాజకీయాలు జరుగుతున్నాయో అన్నీ వడపోసి కాసి మరీ మీకు వండి వారుస్తున్నట్టు మన వీడియోలో ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మన వీడియోకి వెళ్ళే ముందు నా రిక్వెస్ట్ ఉంది, మర్చిపోవద్దు లైక్ చేయండి. చాలామంది ఈ వీడియో షేర్ ఇవ్వాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళిపోదాం, ల్యాక్ చేయొద్దు. ఇంకా ఏంటంటే టీడీపీ ఎవరైతే తెలుగుదేశం నాయకులు ఉన్నారో, తెలుగుదేశం అభ్యర్థులు ఉన్నారో, జనసేన వాళ్ళకి సహకరించట్లేదండి. నిజం, నేను చెప్తున్న మాటలో కొంతమందికి కంటగింపుగా ఉండొచ్చు, కొంతమందికి కడుపు నొప్పిగా ఉండొచ్చు. అయినా వాస్తవమే చెప్తా, ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా సరే. కొంతమంది తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులకి, అంటే తెలుగుదేశం అభ్యర్థులు జనసేన అభ్యర్థులు సహకరించడం లేదు. అలాగే కొంతమంది జనసేన అభ్యర్థులు తెలుగుదేశం అభ్యర్థులు కూడా సహకరించడం లేదు. నిజమండి, ఇది జరుగుతుంది. లోపల అంటే చాపకంది నీరులాగా చాలా మట్టుకైతే కనుక ప్రవహించింది. ఆల్రెడీ ఏ టైంలోనే మునిగిపోవచ్చు, చెప్పలేం. కాబట్టి హెచ్చరిక కింద ఉంటుందని చెప్పేసి మీరు తెలుగుదేశం గురించి మాట్లాడుతున్నప్పుడు జనసేన కోవటం అనుకోవచ్చు, జనసేన గురించి మాట్లాడుతున్నప్పుడు తెలుగుదేశం కోవటం అనుకోవచ్చు. మీరు ఎలాగైనా అనుకోండి నా గురించి, కానీ ఉన్న వాస్తవం అయితే చెప్పకుండా ఉన్నాం. ఎందుకని అన్నానంటే కొంతమంది అభ్యర్థులను చూద్దాం. ఎందుకంటే ఈ అభ్యర్థులు ఎలా ఉండడం వల్ల, ఒకరికొకరు సహకరించుకోవడం వల్ల కొన్ని సీట్లు అయితే కనుక డిపాజిట్లు లేకుండా పోతాయి, డిపాజిట్లు రాకుండా గల్లంత అవుతాయి. ఇది వాస్తవం అండి. ఇలా జరుగుతుంది కూడా. రాజకీయం అంటే అంతే, ఒకరికొకరు ముడిపెట్టడమే రాజకీయం. కాబట్టి ఈ రాజకీయ తంత్రంలో ఆ కుతంత్రం తెలుసుకోకపోతే చాలా సీట్లు గల్లంత అయిపోతాయి. అది మన మాట. కాబట్టి ఏంటంటే ఒకసారి చూద్దాం. ఉదాహరణకి తిరుపతి, చిత్తూరు నుంచి వైకాపా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆరణ శ్రీనివాసులకి జనసేనలో చేరినప్పుడు తిరుపతి టికెట్ అయితే కనుక శాసనసభకి పోటీ చేయడానికి టికెట్ అయితే కనుక ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఈ ఆరణ శ్రీనివాసులు వైసీపీ నుంచి వచ్చి తిరుపతి టికెట్ తీసుకున్నాడో, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో టీడీపీ వాళ్ళ నాయకులు అసలు ఎవరు కూడా ఆయన సపోర్ట్ చేయట్లా. అంతేకాదు ఇక్కడి నుంచి హరిప్రసాద్, కిరణ్ రాయల్ వీళ్ళు కూడా సపోర్ట్ చేయట్లా. ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చినోడికి టికెట్ ఇచ్చారు, మేము ఎలా సపోర్ట్ చేస్తాం? ఇదే వాళ్ళు మాట్లాడే మాటలు. ఎక్కడి నుంచి వస్తేనంటే నీ పార్టీ అభ్యర్థి 100% గెలిచే అవకాశం ఉంది. అలాంటప్పుడు నువ్వు సపోర్ట్ చేయకపోతే ఓడిపోతారు కదా. ఇలాంటి ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో చాలా నియోజకవర్గాలు ఉన్నాయి టీడీపీ జనసేనలో. ఇలాంటి లోకలోకలు ఇలాంటి గోతులు తవ్వే కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. కాబట్టి వీళ్ళ సపోర్ట్ చేయడం వల్ల ఆ సీటు ఓడిపోతా. అదే నేను చెప్పేది. ఎలాంటి స్థానాల గురించి, కొన్ని స్థానాల గురించి అయితే మాట్లాడదామని డిసైడ్ అయ్యి వచ్చానండి. అలాగే టీడీపీ నుంచి ఇంకో మరో ఇద్దరు కూడా సేమ్ అలాగే ఉన్నారు. వసంత కృష్ణ ప్రసాద్, ఎవరైతే మైలవరం టికెట్ ఆశించి వచ్చాడో వసంత కృష్ణ ప్రసాద్, ఆయనకి సహకరించకుండా ఎవరైతే ఉన్నారో దేవినేని ఉమ, అక్కడ చాలా దెబ్బలుద్ది అక్కడ. కాబట్టి సహకరించాలి ఖచ్చితంగా. ఎవరైతే అధిష్టానం నమ్మి టిక్కెట్ ఇచ్చిందో కింద ఉన్నటువంటి నాయకులు, పక్కన నాయకులు సహకరించకపోతే కనుక 100% ఆ సీట్లు ఓడిపోవడం జరుగుతుంది. కాబట్టి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో పోతిన మహేష్, ఎవరికి ఇచ్చినా సరే ఆయన ఒప్పుకునేటట్టే ప్రసక్తి లేదు. పోతిన మహేష్ గొడవ అంతా ఇంత కాదు, జనసేనలో మహా రాద్ధాంతం చేస్తున్నాడు ఆయన. నాకు కనుక టిక్కెట్ ఇవ్వకపోతే అవసరమైతే పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టి నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను అన్నాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు, మేము నుంచోబెట్టాం కాబట్టి ఆయన తరఫున ఎవరు నుంచో పెట్టినా నేను చేస్తానన్న మాట ఇట్టి పరిస్థితుల్లో మాట్లాడట్లా. ఇలాంటి నాయకులు చాలామంది ఉన్నారండి. వీళ్ళ వల్ల కొన్ని సీట్లు పోయే అవకాశం ఉంది. అదే నేను చెప్పేది. ఇంకా ఉన్నారు టీడీపీ డైరెక్ట్గా జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నటువంటి పిఠాపురంలో ఉన్నటువంటి టీడీపీ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో అక్కడ వర్మ గారు. కాబట్టి ఆయన కూడా సేమ్ ఇదే పరిస్థితి, నేను ఎట్టి పరిస్థితులు ఒప్పుకోను అని అన్నాడు. పెద్ద రాద్ధాంతం యాగి చేశాడు. కానీ ఎలాగైతే అంటే అధిష్టానికి సముదాయించింది. ఇలా ఒకరిద్దరు మాట ఉన్నారు కానీ మిగిలిన వాళ్ళు ఎవరు మాట్లాడట్లా. అది పరిస్థితి. ఇంకా ఉన్నారండి. అలాగే తిరుపతి సుగుణమ్మ టీడీపీ తరపున ఈవిడికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఈవిడ కూడా సేమ్ అదే పరిస్థితి. ఎవరికి సహకరించను, ఎవరికి నేను చేయను అది మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా తగ్గట్టు మరీ చెప్పేస్తుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడిపోతున్నాం. అవనగడ్డ సిక్కట్టు తమకే కేటాయించాలని, వేరే వాళ్ళకి కేటాయితే మేము ఒప్పుకోమని మండల బుద్ధ ప్రసాద్ బహిరంగంగానే చెప్తున్నాడు. కాబట్టి ఎవరికి ఇచ్చినా ఇంక సపోర్ట్ చేయడు ఇక్కడ ఆయన. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల చాలా మట్టుకు లాసే జరుగుతుంది. ఎందుకంటే కనుక ఒకరికొకరు సపోర్ట్ చేయకపోతే, అలాగే కలిసెట్టి అప్పలనాయుడు కానీ కళా వెంకట్రావు హెచ్చర్ల గురించి అనుకున్నాం మనం. కాబట్టి వీళ్ళిద్దరిలో కూడా ఎప్పుడైతే బీజేపీకి ఇచ్చారు అని అనుకున్నారో 100% వ్యతిరేకమయ్యారు. కాబట్టి ఇలా చాలామంది వ్యతిరేకంగా అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఆరణ శ్రీనివాస్ గురించి చెప్పుకున్నామో, అలాగే చిత్తూరులో ఉన్నటువంటి ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది గురించి మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే విశాఖ దక్షిణం సీటు వైసీపీ నుంచి వచ్చినటువంటి వంశీకృష్ణకి ఎప్పుడైతే సీట్ ఇచ్చారో, విశాఖ దక్షిణం సీటు వైసీపీ నుంచి వచ్చినటువంటి వంశీకృష్ణకి సీట్ ఇస్తున్నాం అన్నారో, మిగిలిన నచ్చడం మానేసింది. మిగిలిన వాళ్ళు ఒప్పుకోవట్లా. అసలు వాళ్ళ సెపరేట్ రాజకీయాలు, సెపరేట్ వర్గాలు, సెపరేట్ గ్రూపులు
ఇలా చేస్తే ఆ అభ్యర్థి నెగ్గుతాడని ఎక్కడ ఓడిపోతాడు డెఫినెట్గా. కాబట్టి నేను చెప్తున్నా ఓడిపోతారు చాలామంది, చాలా సీట్లు పోతాయి ఇలా ఉంటే కనుక. కాబట్టి అది ఎలా చూసుకున్నా సరే వైసీపీకి ప్లస్ అవుతుంది. కాబట్టి టీడీపీ జనసేనలో జరిగే ఈ కుతంత్రం ఏదైతే ఉందో, ఒకరి నుంచి ఒకరు సపోర్ట్ చేసుకోకుండా ఉండే విధానం ఏదైతే ఉందో, దానివల్ల ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళు నెగ్గడానికి ఆస్కారం ఎక్కువ ఉంది అనేది మన అనాలిసిస్, నా రాజకీయ విశ్లేషణలో భాగంగా ఇవన్నీ నేను స్టడీ చేసినప్పుడు మనకు తెలిసినటువంటి విషయాలు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏంటి నేను చెప్పినటువంటి అభ్యర్థులందరూ కూడా సహకరించరు, 100% సహకరించే వాళ్ళకి వీళ్ళు వెన్నుదన్నుగా ఉండరు. కాబట్టి వీళ్ళ వల్ల కొన్ని సీట్లు పోయే అవకాశం అయితే ఉంది, 100% పోతాయండి, దీంట్లో డౌటే లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే పక్కాగా స్టడీ చేసి చెప్తున్న మాట ఇది. కాబట్టి ఇలా ఉంటే కనుక కొన్ని సీట్లు పోయే అవకాశం ఉంది. కాబట్టి ఏమన్నా మారితే అధిష్టానం ఇలాంటి వాళ్ళందరినీ నోటీస్ చేసి వాళ్ళు పిలిపించుకుని మాట్లాడితే తప్ప ఇవి సెటిల్ అయ్యే పరిస్థితులు అయితే కనుక లేవు. ఇంకా చాలా నియోజకవర్గాలు ఉన్నాయి, వీడియోలు ఎంత అవుతుందని కానీ చెప్పట్లేదు, కానీ కొన్ని నియోజకవర్గాలు ఇంకా ఉన్నాయి. కాబట్టి చూస్తున్నారు మీరు అందరూ కూడా మన వీడియోలో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోద్దు, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.